అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. పూర్తిగా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ కళాకారులు వాళ్ళ గొంతుని పడంగా పెట్టి తెలంగాణ సాధన కోసం పాటలు పాడారు. పూర్తిగా ఊరు ఊరు వాడావాడ తిరుగుతూ కాలికి గజ్జె కట్టి గొంగడి కట్టి వాళ్ళ పాటలతో తెలంగాణ ఉద్యమం వైపు ఎంతోమందిని ఆకర్షితులయ్యేలా చేశారు. సో ప్రస్తుతం మనకు అందుబాటులో తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ గొంతుగా వినిపించిన ప్రముఖ గాయని కూడా మనకు అందుబాటులో ఉన్నారు, రమణయ్య గారు. వారితో ఒకసారిగా మాట్లాడి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పాటలు పాడారు, వాళ్ళకు తెలంగాణ ఉద్యమంలో ఎదురైన అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారిగా వారి మాటలు తెలుసుకుందాం. సో మేడం నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో మేడం, పూర్తిగా మీరు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు పాడి ఉద్యమ స్ఫూర్తిని ఎంతోమందికి నింపారు. సో పూర్తిగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఎంతోమందిని ఆకర్షితులు చేసిన ప్రధానమైన పాట ఏంటి ఒకసారి ఆర్టీవీ ప్రేక్షకుల కోసం పాడండి. కంపల్సరీ సార్, తప్పకుండా పాడతాము. తెలంగాణ రాష్ట్రం కోసం కాలుకి గజ్జెగట్టి గోసిపెట్టి గొంగలేసి గొంతెత్తి జై తెలంగాణ అనే నినాదముతో మరి ప్రజల్లోకి వెళ్ళి తెలంగాణ వస్తే మా నీళ్లు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి అనే ఒక నినాదంతో దానికోసమని మరి ప్రజల్లోకి వెళ్ళి ఆడటం పాడటం సకల జనుల సమ్మెళనలో ఆడటం పాడటం జరిగింది సార్. బాగా ఎక్కువ పేరు తెచ్చిన పాట ఆడుదాం డప్పుల దరువేరా, అదేవిధంగా అమరవీరుల పాట సార్. అదొక పాట పల్లవి శరణం పాడి వినిపిస్తా. ఆడుదాం డప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడరా, కోలాట మోజడ కొప్పేరా, దూలంటూ అల్వాపై దునికాడరా, ఆడుదాం 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 డప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడరా, బాల సత్తు గంటల మోతలేవిరా, సుప్రభాతమంటూ రోజు సోదాయరా, సుప్రభాతమంటూ రోజు సోదాయరా, కంటి నిండా పంట చూసి పొలిచేయరా, ఓలంటూ బంతి కాడ గొంతెత్తారా, ఓలంటూ బంతి కాడ గొంతెత్తారా, బతుకమ్మ బతుకమ్మ ఓహో బ్రతకమ్మ మన బతుకు ఆటే కదరా, ఆడుదాం బలె 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 ఆడుదాం డప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడరా, జై తెలంగాణ. అంటే ఆ టైంలో ఆడుదాం డప్పుల్ల దరువేరా అంటూ మీరు పాట పాడుతుంటే అప్పట్లో జై తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపెడుతున్న టైంలో అటు సమైక్యాంధ్రవాదులు నై తెలంగాణ అంటూ కూడా మీ ఉద్యమాన్ని, అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా పాటలు పాడే సమయంలో పూర్తిగా నై తెలంగాణ కూడా నీరుగార్చిన పరిస్థితి కనబడతాం. సో పూర్తిగా మీరు ఆడుదాం డప్పుల్లా దరువేరా అన్నప్పుడు మీకు వచ్చిన సపోర్ట్ ఏ విధంగా ఉండేది ఆ రోజుల్లో? ఫుల్ సపోర్ట్ అండి. అందరూ ప్రజలందరూ చిన్నల కానించి పెద్దల వరకు, ముసలవ్వ కానించి చిన్న పిల్ల నుండి చిన్న పాప నుండి ముసలవ్వ వరకు కూడా వాళ్ళు కూడా మాతో పాటు ఆడారు పాడారు. మేము పాడుతుంటే బిడ్డ పాడు, మేము రెడీ, మన తెలంగాణ మనకు కావాలి, మన నిధులు మనకు కావాలి, మన రాష్ట్రం మనకు కావాలి, మన రాష్ట్రం వస్తే మన తెలంగాణ వస్తే మనకి అంతా బాగుంటుంది అని నాతో పాటు ఆడి పాడారు సార్. సపోర్ట్ బాగుంది, ప్రజల్లో సపోర్ట్ బాగుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా సహకరించారు, మాకు సపోర్ట్ చేశారు కాబట్టి మేము ఉద్యమంలో చేయగలిగినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకోగలిగినాం, సాధించగలిగినాం. అంటే మేడం, అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ పాటలు ఒక ఎత్తుగా నిలిస్తే జానపద పాటలు కూడా ఒక ఎత్తుగా నిలిచాయి. సో జానపద పాటల్లో ఏదైనా ఒక మంచి జానపద గీతాన్ని పాడి వినిపించండి ఒకసారి. వినిపిస్తా సార్. జానపదం అనేది ఎక్కడ పుట్టింది, అసలు ఎక్కడ పుట్టింది? నా పల్లె జానపదల ముల్లె పాట ఎక్కడ పుట్టిందంటే, పచ్చని పొలాల నడుమ పల్లె తల్లలు పాడుతుంటే గాజులన్నీ నాదమాయేగా, నా పల్లె పాట నావలాగా సాగిపోయేగా, దినక్క దిన్ గీచురాల చప్పుళ్ళు గివ్వున మోగంగా కోయిలమ్మ కూత కూసేగా, దానికి తోడు రామచిలక రాగమాయేగా, పచ్చ
పచ్చని పొలాల నడుమ పల్లె తల్లులు పాడుతుంటే గాజులన్నీ నాదమాయేగా నా పల్లె పాట నావలాగా సాగిపోయేగా దినక దిన్ గీచురాల చప్పుళ్ళు గివ్వున మోగంగా కోయిలమ్మ కూత కూసేగా దానికి తోడు రామచిలక రాగమాయేగా దానికి తోడు రామచిలక రాగమాయేగా జనము మధ్యన జానపదమై జాలు వారింది మన పాటరా పసిపాపమారం చేసినప్పుడే అమ్మ పాడింది జోల పాటరా ఆ పాట పుట్టింది ఆమె నోటరా పచ్చని పొలాల నడుమ పల్లె తల్లులు పాడుతుంటే గాజులన్నీ నాదమాయేగా నా పల్లె పాట నావలాగా సాగిపోయేగా దినక దిన్ గీచురాల చప్పుళ్ళు గివ్వున మోగంగా కోయిలమ్మ కూత కూసేగా దానికి తోడు రామచిలక రాగమాయేగా దానికి తోడు రామచిలక రాగమాయేగా. అంటే జానపదాలు కూడా చాలా ఎంతో వైవిధ్యభరితంగా ఉంటాయి. జానపదాల్లో చాలా వైవిధ్యభరితమైన పాటలు కూడా ఉంటాయని చెప్పేసి అన్నారు. అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో క్లియర్గా మాట్లాడాలంటే ఇటు ఉద్యమ పాటలు ఒకవైపు ఉద్యమ స్ఫూర్తితో మీరు ఉద్యమకారులుగా ఉద్యమ పాటలన్నీ ఒకవైపు పాడుతూ ఉంటే ఇటు జానపద పాటలతో కూడా మీరు రెండు కలిపి ఒకే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేశారు. సో పూర్తిగా గతంలో అంటే ఉద్యమ పాటలు, తెలంగాణ పాటలు, జానపదాల పాటలు, చైతన్య గీతాలు, మహిళా చైతన్య గీతాలు చాలా అన్నీ పాడతాం సార్, అన్నీ పాడతాం. అంటే ఒక్కసారి మరేదైనా జానపదం ఒక్కసారి వేరే మంచి జానపద బాణీలు ఒక మంచి పాట పాడండి ఒకసారి. పల్లెల్లో పాడుకునే పాటలు ఇప్పుడైతేనేమో సినిమా పాటలు అమ్మాయిలు, అప్పట్లో పాడుకునే వాళ్ళట. మా అమ్మ వాళ్ళు చెప్తుంటే వినేది, అందరూ పెద్దవాళ్ళు ఆడవాళ్ళు చెప్తుంటే వినేది మహిళామణులు. అప్పుడు పాడుకోవాలంటే బావల మీద కానీ అట్లా మామల మీద పాడుకునే పాటలు అవి. నేను ఒక పాట నేర్చుకున్నాను. అంటే ఈ పాటలన్నీ కూడా ఎట్లున్నాయంటే వరి నాట్ల సమయంలో వరి నాట్లు వేసుకోవడానికి, అలాగే ఆ పొలాల్లో పని చేసుకుంటున్న మహిళలు వాళ్ళకి అలసట లేకుండా పాడుకుంటూ ఒక జానపదాన్ని ఒక చక్కటి బాణీలుగా రూపంలో పాడి ఒక ఆ రోజుల్లో పాటలు పాడేదని చెప్పేసి అన్నారు. ఒక్క పాట పాడండి ఒకసారి. భాయిల బచ్చాలి కూర అంజయ్య నీల బారే నెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు భాయిల బచ్చాలి కూర అంజయ్య నీల బారే నెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు నల్లాటోడే వన్నే కాడు అంజయ్య నాలుగేళ్ళ కుంగరాలు హై హై నల్లాటోడే వన్నే కాడు అంజయ్య నాలుగేళ్ళ కుంగరాలు ఉంగారాల జుట్టు చూసి అంజయ్య కన్నే పిల్ల కళ్ళు మండే బాయిలో బచ్చాలి కూర అంజయ్య నీల బారే నెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల చింత సిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు సీరెల్లి ఈ గట్టు మీద అంజయ్య శివుడు పెట్టిన గంగారేగు సీరెల్లి ఈ గట్టు మీద అంజయ్య శివుడు పెట్టిన గంగారేగు పండు చూసి అంజయ్య కన్నే పిల్ల కళ్ళు మండే బాయిలో బచ్చాలి కూర అంజయ్య నేల బారే నెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు వచ్చే పోయే దారిలోన అంజయ్య రచ్చాలెవరు పోసినారు వచ్చే పోయే దారిలోన అంజయ్య రచ్చాలెవరు పోసినారు బోడు మీద గంగరేగు అంజయ్య ముచ్చాటన్నది రదాయే బాయిలో బచ్చాలి కూర అంజయ్య నేల భారీ నెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు వండి పెడతా వైపు తిరుగు వండి పెడతా వైపు తిరుగు. అంటే చాలా చక్కగా పాడి వినిపించారంటే బావిలోన బచ్చల కూర అంటే 4 ఏళ్ల కుంగరాలంటే ఆ రోజుల్లో ఆ ఊళ్ళల్లో రాసుకునే పాటలు కూడా చక్కగా పాడారు. అంటే మేడం ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో మీరు ప్రధాన పాత్ర కూడా పోషించారు గాయనకారులుగా. అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో మీకు ఎదురైనటువంటి ఏదైనా ఒక సంఘటన గుర్తుందా మీకు ఏమన్నా? అంటే ఎలాంటి సంఘటన ఎదురై మీ మాటల్లో?
సంఘటనలు అంటే సార్ మాకు నీళ్లు ఇచ్చే మంచి నీళ్ళు లేవు, అన్నం లేదు, అన్నం పెట్టేవాళ్ళు కూడా లేరు. మాకు ఆకలి కూడా కాలేదు సార్. వాస్తవానికి ఆకలైనా కూడా ఇక ఆకలిని దిగమింగి ఆడటం పాడటం మాలో మేము కోల్పోలే. అంటే మాకు శక్తి వస్తుంది అంటే రాష్ట్రం రావాలి, అదే ఒక నినాదం. మన తెలంగాణ మనకు కావాలి అనే నినాదంతో భద్రాచలం నుండి ఖమ్మంకి నడిచాం సార్, పాదయాత్ర చేసాం. మళ్ళీ అదే సూర్యాపేట నుండి ఖమ్మానికి పాదయాత్ర, ఇల్లందు నుండి సూర్యాపేట పాదయాత్ర, ఖమ్మం నుండి తీర్థాలకు పాదయాత్ర చేసి మేము ఆడిపాడినందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. కష్టమంతా కూడా అసలు మా కష్టం గుర్తు రావట్లే. తెలంగాణ వచ్చింది కాబట్టి మా కష్టం అంతా మర్చిపోయినాం, చాలా హ్యాపీగా ఉన్నాం సార్. సో చూశారు కదా, పూర్తిగా తెలంగాణ ఉద్యమంలో జానపద కళాకారులుగా అంటే ఉద్యమకారులుగా జానపద కళ పాటలు పాడుకుంటూ ఊరు తిరిగి గోచిపెట్టి గొంగడి కట్టి కాలి గజ్జ కట్టి తెలంగాణ ఉద్యమంలో ఎంతోమందిని స్ఫూర్తి రగిలించే విధంగా పాడిన పాటలు కూడా ఒకసారి రమణ గారు మనతో పాడి వినిపించారు. పూర్తిగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులు పాడిన పాటలకే ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది ఉద్యమం వైపు నడిచి జై తెలంగాణ నినాదంతో తెలంగాణను సాధించి పెట్టుకున్నాం. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత మేము పడ్డ కష్టమంతా కూడా మర్చిపోయామంటూ కూడా తెలంగాణ ఉద్యమకారులుగా వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళ సంతోషాన్ని ఆర్టీవీతో పంచుకోవడం జరిగింది. సో ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.